హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జారీ చేసిన జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యులు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. జిల్లాల వారీగా కాకుండా CD1, CD2 ప్రకారం ఫలితాలను ప్రకటించి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. తప్పు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలన్న హైకోర్టు తీర్పు అమలు జరిగేలా చూడాలన్నారు. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్థానిక నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే టుడే కరెంట్ అఫైర్స్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రాబడిలో 34% అప్పులకే. రూపాయలు 6.71 లక్షల కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. ఆదాయం లేని 5 సంస్థలకు అధిక వడ్డీలతో 1.18 లక్షల కోట్లు తెచ్చారు. రుణాలకు వడ్డీలు, అసలు కలిపి చెల్లించింది 2.34 లక్షల కోట్లు. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి. గత ప్రభుత్వం పరిపాలించిన 9.5 ఏళ్ల కాలంలో రుణాల భారం అపారంగా పెరిగి ఆర్థికంగా సంక్షోభం సృష్టించింది. అయినా చెప్పుకోదగ్గ మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆందోళనకరం. రాష్ట్రంలో ఖర్చులకు అనుగుణంగా ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణం. లోటును తీర్చడానికి అప్పులు చేయడంతో భారం ఎక్కువైంది అని కొత్త ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో పేర్కొంది. అన్ని రకాలు కలిపి మొత్తం రాష్ట్రానికి రూపాయలు 6,71,757 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించింది. 2014-15లో బడ్జెట్ రుణభారం 72,658 కోట్లు కాగా 2023-24 నాటికి 3,89,673 కోట్లకు చేరాయని తెలిపింది. మొత్తం రుణాల వివరాలు. బడ్జెట్ రుణం 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం 3,89,673 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలతో SPVలు ఏర్పాటు చేసిన ప్రభుత్వమే చెల్లించేలా తీసుకున్న రుణాలు 1,27,208 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలతో ఆయా కార్పొరేషన్లే తిరిగి చెల్లించేలా తీసుకున్నవి 95,462 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్లు. మొత్తం రుణాలు 6,71,757 కోట్లు. చంద్రయాన్-3 విజేత ఇస్రోకు ఐస్లాండ్ అవార్డు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఐస్లాండ్లోని రుసావిక్లో గల ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 లీప్ ఎరిక్సన్ లూనర్ ప్రైజ్ను అందజేసింది. ఇస్రో పంపిన అంతరిక్ష నౌక ఈ ఏడాది ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధృవం మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన విషయం తెలిసిందే. చంద్రుడి గురించి అన్వేషణను ముందుకు తీసుకెళ్లడంలో, ఖగోళ రహస్యాల ఛేదనలో ఇస్రో తిరుగులేని స్ఫూర్తిని ప్రదర్శించింది అని ఐస్లాండ్ రాజధాని రెయ్కావిక్లోని రాయబార కార్యాలయం X ద్వారా తెలిపింది. ఇస్రో తరపున భారత రాయబారి బి. శ్యామ్ ఈ వార్షిక అవార్డును అందుకున్నారు. తల్లవజ్జల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహితీ పురస్కారం. రామేశ్వరం కాకులు కథల సంపుటికి దక్కిన గౌరవం. 24 భారతీయ భాషల్లో రచయితలకు అకాడమీ అవార్డులు. ప్రముఖ రచయిత తల్లవజ్జల పతంజలి శాస్త్రికి రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు, లఘుకథల సంపుటికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహితీ పురస్కారం దక్కింది.
ఢిల్లీలో బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు 24 భాషల్లోని ఉత్తమ గ్రంథాలకు 2023 సంవత్సరానికి ఈ అవార్డును ప్రకటించారు. తెలుగులో తల్లావజ్జల ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. మార్చి 12న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో విజేతలకు ఈ అవార్డు కింద రూ.1,00,000 చొప్పున నగదును, తామ్రపత్రాన్ని బహూకరిస్తారు. పతంజలి శాస్త్రి 1945లో తల్లి మహాలక్ష్మి సొంతూరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జన్మించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. పిండాలను ముట్టడంలో కాకులకున్న ప్రాధాన్యాన్ని జోడిస్తూ తాత్విక ధోరణిలో రామేశ్వరం కాకులు పుస్తకాన్ని రచించారు. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్గా తోమర్. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్గా భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆసియా చెస్లో 2 స్వర్ణాలు. ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో భారత ప్లేయర్స్ సత్తా చాటారు. గురువారం క్లాసికల్ విభాగంలో కియానా పరిహర్, హర్ష్ సురేష్ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. యూఏఈలో జరిగిన ఈ పోటీలో అండర్-8 బాలికల విభాగంలో కియానా, అండర్-16 ఓపెన్లో హర్ష్ విజేతగా నిలిచారు. చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఆయుధ కర్మాగారంలో తయారు చేసిన 2 యుద్ధ ట్యాంకర్లతో జిల్లాలోని కొండాపూర్ మండలంలో పెద్ద చెరువులో నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్మీకి చెందిన డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు. BMP-2 పేరుతో తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంకర్లను త్వరలోనే సైన్యానికి అప్పగించనున్నట్లు ఆయుధ కర్మాగారం జనరల్ మేనేజర్ రత్నప్రసాద్, జాయింట్ జనరల్ మేనేజర్ సర్జిత్ రెడ్డి తెలిపారు. నేలపై, నీటిపై, ఇసుకలోనూ చురుగ్గా కదలడం వీటి ప్రత్యేకత. నేలపై గంటకు 60 కిలోమీటర్లు, నీటిపై 7 కిలోమీటర్లు, ఇసుకలోనూ 40-60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని వివరించారు. 14 టన్నుల బరువుండే ఈ ట్యాంకర్లో డ్రైవర్తో సహా 10 మంది ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. CEC, ECల బిల్లులకు పార్లమెంటు ఆమోదం. ఎన్నికల కమిషనర్ల ఎంపికకు 2 కమిటీలు. సుప్రీంకోర్టు జడ్జీలతో సమాన హోదా. విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ. ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC, ఎన్నికల కమిషనర్ EC నియామకం వారి సర్వీసుల నిబంధనలకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం లభించింది. గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్సభ మూజువాణి ఓటుతో బిల్లుకు సమ్మతి తెలిపింది. ఇదే బిల్లును ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు CEC, ECలను ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి నియమించేవారు. కొత్త బిల్లు ప్రకారం ఇక నుంచి సెర్చ్ ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును రూపొందించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో CEC, ECల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా బిల్లు ఉంటుందని వివరించారు. లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ పేరు. ఆమె బ్రిటిష్ ఇండియన్ గూఢచారి. ఉత్తర లండన్లోని ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్కు బ్రిటిష్ ఇండియన్ గూఢచారి అయిన నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు. ఈమె మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢచారిగా పనిచేశారు.